హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇన్సెట్ గురించి మాట్లాడుకుందాం. ఇన్సెట్ అంటే మనకు హోమ్, ఫైల్, వ్యూ అండ్ తర్వాత వచ్చేది ఇన్సెట్. ఇన్సెట్ అంటే మనకు దాంట్లో టెక్స్ట్ కానీ సెల్స్ కానీ, అంటే సెల్ అంటే మనకి ఏమొస్తుందంటే ఈ యొక్క కాలమ్స్ అంటే ABCDEFG ఈ కాలమ్స్, రోస్ కానీ అంటే 1 2 3 4 5 ఇట్లా నంబర్స్ కానీ. ఈ రోస్ అంటే మనకి ఇట్లా అడ్డంగా ఉంటాయి, కాలమ్స్ అంటే నిలువుగా ఉంటాయి అన్నమాట. ఇవి మనం ఎక్కడైనా ఏమైనా ఎప్పుడైనా మనకు అవసరం వస్తే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఈ యొక్క సెల్స్ మనం తీసుకుంటే మనం ఈ డేటా ఉంది కదా మన దగ్గర, గ్యాస్, టీ, ఐస్, ఎగ్ గోపాల్ అండ్ కరెంట్ బిల్. ఈ మధ్యలో ఏమైనా యాడ్ చేయదలుచుకుంటే మనం ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఐస్ అండ్ టీకి మధ్యలో ఒక రో యాడ్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క లెఫ్ట్ కార్నర్ కింద విండోస్ కనపడుతుందా, ఈ యొక్క విండోస్ని టచ్ చేస్తే మనకి ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది. హోమ్, ఫైల్, వ్యూ అండ్ ఇన్సెట్. ఇన్సెట్ ఆప్షన్ టచ్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఆప్షన్ సెల్ వస్తుంది. ఆ సెల్కి టచ్ చేసుకుంటే మనకు షిఫ్ట్ రో, షిఫ్ట్ డౌన్, రో అండ్ కాలం, ఈ 4 ఆప్షన్స్ వస్తాయి. మనకు షిఫ్ట్ రో, షిఫ్ట్ డౌన్కి దీని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఫస్ట్ కావాల్సింది రో అండ్ కాలం గురించి. మనకి ఈ టీ అండ్ ఐస్కి మధ్యలో ఒక రో యాడ్ చేయాలనుకున్నాం కదా మనం. అప్పుడు మనం రోకు టచ్ చేస్తే ఒక రో యాడ్ అవుతుంది. అప్పుడు మనకు కావాల్సిన డేటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ అని పెడతాం. MILK మిల్క్. ట్యాప్ మిల్క్కి 3600 యాడ్ చేసామా, అయిపోయింది. మిల్క్ అంటే రో 1345లో మిల్క్ 3600 యాడ్ చేసాం, అది యాడ్ అయిపోయింది. ఓకేనా, క్లియర్. ఇప్పుడు మనకు ఒక కాలం యాడ్ చేద్దాం అనుకోండి. కాలం అంటే మనం ఏం చెప్పుకున్నాం, నిలువు కదా, మీకు తెలిసిందే ఉంటుంది. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఈ గ్యాస్ దాని పక్కన దాని రేట్ ఉంది 18,200 ఉంది. దీని మధ్యలో ఈ గ్యాస్ అండ్ 18,200 మధ్యలో ఒక కాలం యాడ్ చేయాలనుకున్నాం. అంతే సింపుల్. విండోస్ టచ్ చేయడం, ఇన్సెట్, సెల్, కాలం, వీటి మధ్యలో ఒక కాలం యాడ్ అయిపోయింది. అంటే మొత్తానికి జీ కాలం మనకు క్రియేట్ అయిపోయింది అనమాట. అంటే ఇంతవరకు మనం ఏం జరుగుతుంది, జీ కాలంలో ఈ మన రేట్స్ గ్యాస్, టీ, మిల్క్ దాని రేట్లు ఉన్నాయి కదా, అది జీ కాలం ఉండింది కదా. మనం ఇప్పుడు కాలం ఎక్స్ట్రా యాడ్ చేసాం కదా గ్యాస్కి అండ్ ఈ రేట్కి మధ్యలో. ఎప్పుడైతే ఆ కాలంకి ఆప్షన్ టచ్ చేసామో ఈ రేట్స్ హెచ్లోకి వెళ్ళిపోతాయి అనమాట, హెచ్ రోలకి. ఇప్పుడు జీ కాలం ఎంటీ అవుతుంది. మనకి ఇష్టం వచ్చింది, మనకు అవసరమైనది రాసుకోవచ్చు. గ్యాస్ అవసరమైనది నేనేమంటున్నాను, ఒక 12 గ్యాసులు అనుకోండి. గ్యాస్ 12 అంటే 12 యూనిట్స్. ఓకేనా, 12 యూనిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది యాడ్ అయిపోయింది అనమాట. అది నేను ఎందుకు ఈ వీటి మధ్యన యూనిట్స్ గురించి నేను కాలం చెప్పాను. టీ అంటే టీ పౌడర్ అనమాట. టీ పౌడర్ ఒక 10 ప్యాకెట్స్ అనుకుందాం. నెక్స్ట్ మిల్క్ ఏంటి, ఒక 24 ప్యాకెట్స్. నెక్స్ట్ ఐస్, అది ఒక ఫుల్ ఫ్రిడ్జ్. ఓకేనా, దానికి రాసుకోవచ్చు 2 బాక్సెస్. ఓకే, నెక్స్ట్ ఎగ్, దానికి ఒక 50 ట్రేస్ వేయడం. కరెంట్ బిల్ హోల్, టోటల్ హోల్. సో ఈ విధంగా మనం రో అండ్ కాలమ్స్ మనకు ఎక్కడైతే అవసరమో, ఏ సెల్కి అయితే అవసరమో దానికి మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం ఇది అయిపోయింది కదండి. సో దాని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు పైన లెఫ్ట్ కార్నర్లో ఫ్రంట్ బాక్స్ ఒకటి ఉంది, దాన్ని అని చేయొచ్చు. లేకపోతే బ్యాక్ వెళ్ళిపోతే మనకి ఏదో డిస్ప్లే మనం సేవ్ చేసి తీరాలి ఖచ్చితంగా. బ్యాక్ వెళ్ళిపోతాం, యాప్ క్లోజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా సేవ్ చేస్తేనే ఇప్పుడు మనకు అది సేవ్ చేసేయాలనుకుంటుంది. మనం ఏదైతే డేటా ఎంటర్ చేసామో అది అలాగే ఉంటుంది. మనం సేవ్ చేయకపోతే
ఇంతకుముందు ఏవైతే డేటా ఉందో మనం యాడ్ చేయకముందు ఏవైతే ఉందో అది అలాగే ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఇది నాకు అవసరం లేదు, మీకు ఎగ్జాంపుల్ మాత్రమే చూపించాను. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే బ్లూ కలర్ బాక్స్ సేవ్ ఉంది కదా, దాని కింద డిస్కార్డ్ సెలెక్ట్ చేస్తాను. అర్థమైందా? అప్పుడు మనకి ఏం జరుగుతుంది, నాకు ఏమైతే ఉందో ఇంతకుముందు అదే డేటా వస్తుంది. క్లియర్? ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే వీడియో, అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది ఎందుకు అంటున్నానంటే షేర్ గురించి, ఈ యొక్క డబ్ల్యూపిఎస్ కానీ ఎక్సెల్ కానీ ఎంఎస్ మీకు ఏదైతే ఇష్టమో అది మీకు స్మార్ట్ వర్క్ ఇది ఖచ్చితంగా అవసరం. మీ పాకెట్లోనే ఉంటుంది మీ డేటా. ఈ యొక్క హోటల్ గురించే కాదు, మీ పర్సనల్ డైరీ రాసుకోవచ్చు, మీ యొక్క ఖర్చులు రాసుకోవచ్చు, ఏమైనా కానీ మీ ఇష్టం. సో దానివల్ల నేను ఎందుకు అంటున్నానంటే షేర్ చేయండి అని చెప్పేసి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అవసరం, మీకు కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.